ప్రతి మనిషి కూడా అవసరతలతోనే దేవుని దగ్గరికి వస్తాడు. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదో ఒక రోగం వచ్చినప్పుడు, ఏదో ఒక బాధ ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా దేవుని దగ్గరికి అవసరత కోసం వస్తాడు. నేనంటే దేవుడు అవసరతలు తీర్చడు అన్నా, నేను తప్పకుండా దేవుడు అవసరతలో తీరుస్తాడు. కానీ దేవుడి కృప ఏంటి అని మన పట్ల అంటే, దేవుడు మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి తన కుమారుని ద్వారా, ఆయన రక్తము కార్చడం ద్వారా, ఆయన ద్వారా క్షమాపణించి మనల్ని ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు. హల్లెలూయా. అంటే శాశ్వతమైన జీవితాన్ని మన కొరకు సిద్ధపరిచాడు పరలోకంలో. అంటే ఈ లోకంలో ఉండడానికి, ఈ లోక పరిస్థితులు చక్కబెట్టుకోవడానికే నువ్వు దేవుని ఆశ్రయిస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. పౌలు ఏమంటాడంటే, దేవుని కృపను బట్టి నేను స్తుతిస్తున్నానని చెప్తూ అంటాడు కదా, యేసును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున. స్థిరపరచబడ